లో ఫస్ట్ పాయింట్ ఇంట్రెస్ట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఆప్టిట్యూడ్. థర్డ్ పాయింట్ పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వం. ఫోర్త్ పాయింట్‌లో ప్రాక్టికల్ అప్లికబిలిటీ. ఈ ప్రాక్టికల్ అప్లికబిలిటీలో కూడా మనకు 4 సబ్ పాయింట్స్ ఉన్నాయి. ఎకనామిక్ సిట్యుయేషన్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ యువర్ ఏరియా సెకండ్ వన్. థర్డ్ వన్ కూడా అకాడమిక్ పర్ఫార్మెన్స్, అంటే మార్క్స్ ఆర్ గ్రేడ్స్ ఇన్ ద ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ ఆర్ కాంపిటీటివ్ ఎగ్జామ్. ఇది కూడా అయిపోయింది. ఫోర్త్ వన్ వచ్చి మనకి రిజర్వేషన్స్. రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్. నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషనల్, మనకు మంచి సీట్ రావడానికి హైయర్ ఎడ్యుకేషన్‌లో టెక్నికల్ కోర్స్ కావచ్చు, నాన్ టెక్నికల్ కోర్స్ కావచ్చు, ఏ కోర్స్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లో మనకు ఎడ్యుకేషన్‌లో డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఎం ఫార్మసీ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఎనీ కోర్స్ అగ్రికల్చర్, ఎనీ కోర్స్, ఏ కోర్స్ అయినా కూడా మనకు సీట్ అక్కడ రావాలంటే అదంతా కూడా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే జరుగుతుంది. ఓకే. సో, అది స్టేట్ లెవెల్ ఉంటుంది. తర్వాత నేషనల్ లెవెల్. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ డిఫరెంట్‌గా ఉంటుంది. స్టేట్ లెవెల్‌లోనేమో బీసీలో ఉపకులాలుంటాయి, ఓబీసీ కిందకి. నేషనల్ లెవెల్‌లో బీసీలో ఉపకులాలు లేకుండా కంప్లీట్‌గా ఓబీసీ కింద జరుగుతుంది. దాంతో పాటు స్టేట్ లెవెల్‌లో వుమెన్‌కి రిజర్వేషన్ ఉంటుంది 33% వితిన్ కేటగిరీస్ అండ్ జనరల్ ఆల్సో. అండ్ ఇన్ ద నేషనల్ లెవెల్ దెర్ ఇస్ నో వుమెన్ కేటగిరీ. దెర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ద వుమెన్స్. అండ్ రెండిట్లో కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కామన్‌గా ఉంటుంది. ఓకే. సో, ఈవెన్ సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్‌నెస్, సోషల్ బ్యాక్వర్డ్‌నెస్ బేస్‌గా తీసుకొని, లేదంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్, మనకు ఎస్సీ, ఎస్టీని తీసుకుంటే వాళ్ళది సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్‌నెస్. ఓబీసీలో తీసుకున్నట్లయితే వాళ్ళది క్లాస్ అంటాం వాళ్ళది. ఓకే. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో, వాళ్ళదేమో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎకనామిక్ బేస్‌గా చేసుకొని చేసినటువంటి సిట్యుయేషన్. తర్వాత ఈ మధ్య వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. వితిన్ జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడ్డవాళ్ళు. సో, ఇది కూడా ఎకనామిక్ సిట్యుయేషన్‌ను తీసుకొని చేయడం జరిగింది. ఆ తర్వాత పొలిటికల్. వుమెన్ తీసుకున్నట్లయితే అన్ని వస్తాయి. సోషియో ఎకనామిక్, పొలిటికల్ బ్యాక్వర్డ్‌నెస్ వస్తది వుమెన్ రిజర్వేషన్. తర్వాత ఫార్మర్స్, కొన్ని అగ్రికల్చరల్ కోర్సెస్‌లో బీఎస్సీ అగ్రికల్చర్, కోర్స్, ఆనర్స్ కోర్స్‌లో ఫార్మర్స్‌కి, ఫార్మర్స్ పిల్లలు అగ్రికల్చర్ చేయడానికి రిజర్వేషన్ ఉంటది. సో, అది ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్. వాళ్ళకి ల్యాండ్ ఉండాలి. ఎంతో కొంత ల్యాండ్ ఉండాలి. వాళ్ళు అగ్రికల్చర్ చేస్తూ ఉండాలి. ఓకే. ఈవెన్ ట్రిపుల్ ఐటీ తీసుకుంటే వాళ్ళు అదెవరికి, రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో చదివినటువంటి పిల్లలకు మాత్రమే. అంటే ఈ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తీసుకున్నట్లయితే వాళ్ళకి, ఇది అందరికీ కాదు. అర్బన్ ఏరియాలో చదువుకునేటువంటి పిల్లలకు కాదు. కేవలం రూరల్ ఏరియాలో చదువుకునేటువంటి పిల్లలకు మాత్రమే అది అవకాశం ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ పర్సన్‌కి కొంత రిజర్వేషన్ ఉంటుంది. తర్వాత రిటైర్డ్ ఆర్మీ చిల్డ్రన్ కూడా రిజర్వేషన్ ఉంటుంది. ఎస్పెషల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్‌లో. దీంతో దీంతో పాటుగా పీడబ్ల్యూడీ, పర్సన్స్ విత్ డిఫరెంట్‌లీ ఏబుల్డ్, ఓకే, వాళ్ళకి కూడా ఈ రిజర్వేషన్ ఉంటుంది. సో, ఈ ఇవన్నీ గూడా, మరి మీరు ఏ కేటగరీకొస్తున్నారు దీంట్లో? దీంట్లో వీటన్నిటిలో మీరు ఏ కేటగరీకొస్తున్నారనే దాన్ని బట్టి కూడా ఈ రిజర్వేషన్ అనేది ఉంటుంది. అంటే ఎకనామిక్ సిట్యుయేషనే కాదు. మరి మీకు ఆ రిజర్వేషన్‌లో గూడా అట్‌లీస్ట్ ఆ రిజర్వేషన్‌లో అయినా మనకక్కడ సీటొస్తుందా? వస్తే ఓకే. ఈ అన్ని ఫ్యాక్టర్స్‌ని బట్టి మనము మన యొక్క కెరియర్‌ని, మన యొక్క కోర్స్‌ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. సో, లైక్‌వైస్ యూ హావ్ టు చెక్ యువర్ ఫ్యామిలీ అండ్ సోషల్ కండిషన్స్. ఆ రకంగా మీరు మీ ఒక ఫ్యామిలీ అండ్ సోషల్ కండిషన్స్ బట్టి మీరు ఏ కేటగరీకొస్తాయి, ఆ కేటగరీలో ఎన్ని సీట్లున్నాయి, మీరు ఉదాహరణకి ఒక సైబర్ సెక్యూరిటీ కోర్స్ కొత్తగా స్టార్ట్ చేశారనుకుందాం. ఇక్కడ జేఎన్‌టీయు హైదరాబాద్‌లో కొత్తగా స్టార్ట్ చేశారనుకుందాం. కొత్తగా అనుకుందాం. సో, దాంట్లో 100 సీట్లున్నాయి. ఆ 100 సీట్లలో మీరు సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేయాలని, బీటెక్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేయాలనుంది. ఉన్నప్పుడు మీరు ఏ కేటగరీ కిందకొస్తున్నారు? ఎస్సీ వస్తున్నారా? ఎస్టీ వస్తున్నారా? ఓబీసీ వస్తున్నారా? వుమెనా? స్పోర్ట్స్ పర్సనా? పీడబ్ల్యూడీనా? ఈడబ్ల్యూఎస్సా? దాని ప్రకారంగా ఈడబ్ల్యూఎస్ 10% ఉంటది. 10% అంటే ఎంత మనకి? 100 సీట్స్‌లో 50 సీట్స్ ఏమో రిజర్వేషన్, 50 సీట్స్ రిజర్వేషన్ కిందకి జనరల్‌గా ఉంటాయి. సో, 50 సీట్స్‌లో 10% ఎంత? 5. 5 ఆర్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ 4% రావచ్చు మీకు. 4 సీట్స్ మేబీ రావు. 4 ప్లస్ జనరల్‌లో ఒక 4 సీట్లు, అంటే సుమారుగా 8, 7, 8 సీట్ల వరకు రావచ్చు. అంటే మీరు
ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తి అయితే సైబర్ సెక్యూరిటీ జేఎన్టీయూ హైదరాబాద్‌లో ఈసారి క్యాంపస్ సీట్‌లో రావాలనుకుంటే మీరు చదవాల్సింది ఈ 8 సీట్లకి. అంటే మీకు ర్యాంక్ గూడా ఎక్కడో ఆ 8 సీట్‌లో 8 స్థానంలో ఉండే విధంగా మీ ర్యాంక్ రావాలి. అట్లాగే జాబ్ ఏమన్నా చేద్దామనుకున్నా కూడా మీ మీరు డీఎస్సీ చదువుతున్నారు. మీరు కరిమె డిస్ట్రిక్ట్ చెందినటువంటి వాళ్ళు. ఫిజికల్ సైన్స్ మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు. స్కూల్ అసిస్టెంట్. అందులో ఉన్న వేకెన్సీలు ఒక 20 అనుకుందాం. ఆ 20లో మీరు ఓబీసీ, బీసీబీ అనుకుందాం. 10%. 10% అంటే ఎంత 20 సీట్లలో 10 జనరల్ పోతాయి. 10 అందరికొస్తాయి. సో, ఆ 10లో 10% అంటే 1. 10% అంటే 1. ప్లస్ జనరల్‌లో 50% అంటే ఒక 10. దాంట్లో మళ్ళీ ఉమెన్‌కి పోతాయి. సో, 1 అంటే 1 ప్లస్ 5 అంటే ఒక మూడో, నాలుగో మీరు ఎలిజిబిలిటీ. అంటే జనరల్‌గా వచ్చేటువంటి కొన్ని మీ క్రైటీరియా కింద వచ్చేటువంటిది ఒకటి. అంటే మీరు ఎంత గట్టిగా పకడ్బందీగా చదవాల్సొస్తదో ఈ రిజర్వేషన్ బట్టి తెలుసుకోవచ్చు మీరు. ఆ రకంగా గూడా మీరు మీ యొక్క లైఫ్‌ని, మీ యొక్క కెరియర్‌ని డిసైడ్ జేసుకోవచ్చు. ఓకే. సో, లైక్ యువర్ కండిషన్స్, యాస్ పర్ యువర్ కండిషన్స్ ఏంటి అవి? ఎకనామిక్ సిట్యుయేషన్ రైట్? తర్వాత ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ యువర్ ఏరియా ఆర్ యువర్ స్టేట్ ఆర్ ఇన్ యువర్ కంట్రీ రైట్? థర్డ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి మీ ఆహ్, అకాడమిక్ పెర్ఫార్మన్స్. అంటే మీరు నిజంగానే మరి బాగా చదువుతున్నారా మరి? మీరు 50% అని తెచ్చుకోగలుగుతారా బీటెక్‌లో గాని? చీటీ మాటికి ఫెయిల్ అవుతున్నారా? ఏదైనా సబ్జెక్ట్‌లో ప్రాబ్లమ్ ఉందా? 50% అని తెచ్చుకోగలుగుతారా? 60% తెచ్చుకోగలుగుతారా? 60% తెచ్చుకున్నా కూడా ఒక్కోసారి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కి ఎలిజిబిలిటీ కారు మీరు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కి దే విల్ పుట్ సమ్ క్రైటీరియా. 60% 60% 60 ఆర్ 70% క్రైటీరియా పెట్టి వాళ్ళని దే విల్ కాల్. సో, అక్కడ అదొకటే కాదు ఇంక. బ్యాక్‌లాగ్స్ ఏముండొద్దనేది ఒక కండిషన్ పెడతారింక. అట్‌లీస్ట్ ఆ ఫోర్త్ ఇయర్ వరకి యూ కుడ్ నాట్ హావ్ ఎనీ బ్యాక్‌లాగ్స్. అంటే అన్ని కోర్సులు పాస్ అయ్యి ఉండాలి. కొన్ని కొన్ని కంపెనీ వాళ్ళు దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్యాక్‌లాగ్. మీరు పాస్ అయ్యి ఉన్నప్పటికీ కూడా ఏం ఫెయిల్ అయ్యి ఉండద్దు. మీ మీ త్రూ ఔట్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్. అట్‌లీస్ట్ ఇన్ బీటెక్ లెవెల్. ఏం ఫెయిల్ కావద్దు. సో, అవన్నీ. ప్లస్ ఫెయిల్ కావద్దు. పర్సెంటేజ్ ఇంత ఉండాలి. 60, 70, 80 ఉండాలి. సో, అవన్నీ చూసుకున్నప్పుడే దే విల్ కాల్ యూ ఫర్ ద క్యాంపస్ ప్లేస్‌మెంట్ టు అపియర్ ఫర్ ద ఇంటర్వ్యూ. నాట్ ఫర్ ద ఫైనల్ సెలక్షన్. Just for having some different rounds of the selection will be there. Group discussion, just a minute, okay? తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత లాస్ట్ వన్ ఇస్ ద పర్సనల్ ఇంటర్వ్యూ. మీరు ఇవన్నీ క్రైటీరియా ఫుల్‌ఫిల్ అయిన తర్వాత మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూ పిలుస్తారు. అక్కడ మీ బ్యాక్‌గ్రౌండ్ గాని, మీ పర్సనాలిటీ ఎలా ఉందో అసెస్ చేస్తారు వాళ్ళు. మీరు కంపెనీకి పనికొస్తారా? పనికిరారా? మీ స్కిల్స్ ఏమున్నాయి? మీ హాబీస్ ఏమున్నాయి? ఓకే. మీ 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 క్లియర్‌గా దే విల్ ట్రై టు అసెస్. దెన్ ఫైనల్ స్టెప్ ఈస్ సాలరీ. వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఆఫర్ చేసే సాలరీకి మీరు రెడీగా ఉన్నారా లేదా? ప్లస్ వారు ఒక 1, 2 ఇయర్స్ మిమ్మల్ని అగ్రీమెంట్ అడుగుతారు. ఆ అగ్రీమెంట్‌కి మీరు రెడీగా ఉన్నారా లేదా? ప్లస్ ప్రొబేషన్ ఉంటది. ప్రొబేషన్ పీరియడ్‌లో తక్కువ జీతం ఇస్తా అంటారు. సో, ఇన్ని క్రైటీరియా‌లని బట్టి ఫైనల్‌గా దే విల్ సెలెక్ట్ యూ. లేదు గవర్నమెంట్‌కి వెళ్ళాలన్నా కూడా అకాడమిక్ పెర్ఫార్మన్సే. ఈ కోర్స్‌లో 55% రావాలి. ప్లస్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి కాంపిటీటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మేబీ ఫర్ జాబ్ యూ షుడ్ గెట్ సమ్ గుడ్ ర్యాంక్. ఓకే. సో, అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ద రిజర్వేషన్స్. రిజర్వేషన్స్ అనేది మీరు కాలేజీలో, యూనివర్సిటీలో అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. ఆ సీటు తెచ్చుకోవడానికి, మీరనుకున్న కోర్స్‌లో చేరడానికి, మీరనుకున్న కాలేజీలో చేరడానికి, ప్లస్ ఈవెన్ ఆ కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ చేయడానికి కూడా మీకు ఈ రిజర్వేషన్ అనే దాన్ని బట్టే మీకు జాబ్ వస్తుంది. కాబట్టి ఇన్ని క్రైటీరియా‌ని బట్టి ఈ ఈ ప్రాక్టికల్ అప్లికేబిలిటీలో ఈ 4 క్రైటీరియా ఉన్నాయి. ఈఈఏఆర్ ఎకనామిక్ సిట్యుయేషన్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, అకాడమిక్ పెర్ఫార్మన్స్ ఆఫ్ యువర్స్. ద లాస్ట్ వన్ ఇస్ ద రిజర్వేషన్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్. ఇవి ఎవరు ఇచ్చినది కాదు. మీరు ఏ క్రైటీరియాకున్నా కూడా అందరికీ ఆ క్రైటీరియా తగ్గట్టుగా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు అందరికి అందేటివే. అందరిలో కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి. తద్వారా వాళ్ళ ఆక్యుపేషనల్ మొబిలిటీ వాళ్ళ పేరెంట్స్‌తో పోలిస్తే వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు. దీనికి ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి పని లేదు. ఓకే. థాంక్ యూ.